విమానంలో ప్రయాణించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఆ టికెట్ ధరలు చూస్తేనే కళ్ళు గిర్రున తిరిగిపోతాయి. విమానం ఎక్కడం అనేది సామాన్యులకు ఎప్పటికీ ఒక కల. ఎప్పటికైనా విమానం ఎక్కాలి అనే కోరికతో చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఎయిర్లైన్ సంస్థలు ఆఫర్లు ప్రకటించి తక్కువ ధరకే విమాన టికెట్ అందిస్తే కొందరు కొనుగోలు చేసి విమానం ఎక్కి ఆకాశంలో విహరిస్తూ ఉంటారు. కానీ చాలా మంది మాత్రం తాము కూడా విమాన ప్రయాణం చేయాలి అనే వేచి చూస్తారు. ఇక విమాన టికెట్ల ధరలు అంత ఎక్కువగా ఉండడానికి కారణం దాని ఇంధనం, మెయింటెనెన్స్కు భారీగా ఖర్చు కావడమే. ఇక ప్రస్తుతం వాహనాల రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. స్కూటీ, బైక్ దగ్గర నుంచి ట్రక్కులు, బస్సులు, రైళ్ల వరకు అన్ని వాహనాలు రోజురోజుకు ఎలక్ట్రిక్ వెహికల్స్గా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రిక్ విమానం అందుబాటులోకి వచ్చి ఎయిర్లైన్ చరిత్రలోనే సరికొత్త ట్రెండ్కు తెరలేపింది. బీటా టెక్నాలజీస్ సంస్థకు చెందిన అలియా CX-300 అనే ఎలక్ట్రిక్ విమానం 4 ప్రయాణికులతో కలిసి విజయవంతంగా తన తొలి విమానయానాన్ని పూర్తి చేసింది. ఈ నెల మొదట్లో ఈ అలియా CX-300 విమానం అమెరికాలోని ఈస్ట్ హాంప్టన్ నుంచి జాన్ F. కెనడీ ఎయిర్పోర్టుకు ప్రయాణికులతో ప్రయాణించింది. ఈ విమానం కేవలం 30 నిమిషాల్లో 70 నాటికల్ మైళ్లు అంటే సుమారు 130 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసిందని అమెరికాకు చెందిన ఫోక్స్ న్యూస్ వెల్లడించింది.